ఏపీలో కూటమి మధ్య నామినేటెడ్ పోస్టుల పోటీ నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. పదవుల పంపకంలో మాకు ప్రాధాన్యత కావాలంటోందట కమలదళం. స్థానాలు విజయాలు పక్కన పెట్టి సముచిత స్థానం కల్పించడమే పొత్తు ధర్మం అంటోందట. మరి ఈ లెక్కలన్నీ ఎప్పుడు తేల్తాయి, ఎలా తేల్తాయి? నామినేటెడ్ పోస్టులపై బీజేపీ నజర్. పంపకంలో ప్రాధాన్యత కావాలంటున్న కమలం, పదవులతో పార్టీ విస్తరణకు పావులు గదుపుతోందా? పోస్టుల విషయంలో కూటమి మధ్య లెక్క కుదిరిందా? నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. కాకపోతే పోస్టుల పంపకాలే కూటమికి పెద్ద టాస్క్ గా మారనున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో టీడీపీ జనసేన ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా ఇప్పుడు బీజేపీ సైతం తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ రేసులోకి వచ్చింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమై లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కమలదళం మిత్రపక్షాల మాదిరే కొత్తగా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. నామినేటెడ్ పోస్టుల ద్వారా పార్టీ విస్తరణ మరింత వేగవంతమవుతుందని భావిస్తున్న కమలం పార్టీ భవిష్యత్ నాయకుల్ని తీర్చిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశం అనుకుంటోంది. ఇక పదవుల పంపకంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందని పట్టుబడుతోంది. ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్రభుత్వం నుంచి ఏదో ఒక పదవి ఉంటే అది పార్టీ బలోపేతానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందన్న ఆలోచనలో ఉంది బీజేపీ. ఇక ఈ పదవుల పంపకంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. సాధారణంగా ఒకే పార్టీ అధికారంలో ఉంటే అన్ని పోస్టులు ఆ పార్టీకే వస్తాయి. పంపకాల్లో పెద్ద సమస్య ఉండదు. కానీ ఏపీలో ప్రస్తుతం 3 పార్టీలతో ఏర్పడ్డ ప్రభుత్వం ఉంది. కాబట్టి నామినేటెడ్ పదవుల పంపకం అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన సీనియర్లంతా పదవుల కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే తమకు అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ నేతల నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా రోజుకు 30 నుంచి 40 అప్లికేషన్లు వస్తుండటంతో బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరుపుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తమకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది. ఇప్పటికే బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఈ విషయాలన్నింటినీ సీఎం చంద్రబాబు ముందుంచారు. పొత్తు ధర్మం ప్రకారం కేటాయింపులు జరగాలని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్ని చంద్రబాబుతో చర్చించారు పురంధేశ్వరి. కేంద్రంలో నామినేటెడ్ పోస్టుల్ని టీడీపీ జనసేన అడుగుతున్నాయి కాబట్టి రాష్ట్రంలోనూ తమకు తగిన అవకాశాలు ఇవ్వాలంటున్నారు కమలనాథులు. నామినేటెడ్ పోస్టుల పంపకాలపై ఇప్పటికే కూటమి పార్టీల మధ్య లెక్క కుదిరిందనే ప్రచారం కూడా జరుగుతోంది. టీడీపీకి 60, జనసేనకు 30, బీజేపీకి 10% చొప్పున పోటీ చేసిన సీట్ల ప్రకారం పదవుల పంపకం ఉంటుందని తెలుస్తోంది. ధర్మం ప్రకారం అయితే జనసేన బీజేపీ నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నాయకులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీలకు పదవుల కేటాయింపు ఒక్కటే కాదు, వాటిని ఏ కోటాలో ఏ నేతలకు కేటాయిస్తారో అన్నది ఉత్కంఠ రేపుతోంది. సీనియర్ల కోణంలోంచి చూస్తే బీజేపీలో ఆ లిస్టు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. టీడీపీతో కలిసి గతంలో 4 ఏళ్లు అధికారంలో ఉన్నా పెద్దగా నామినేటెడ్ పోస్టులు దక్కలేదు. సోము వీర్రాజుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి లభించింది. అందుకే ఈసారి సోము వీర్రాజుకు రాజ్యసభ స్థానం ఇచ్చి ఇతర సీనియర్లకు ఎమ్మెల్సీలు, కేబినెట్ హోదాతో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీలో చాలా మంది సీనియర్లు టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా కదిరి స్థానం కోసం గట్టిగా ప్రయత్నించిన ధర్మవరం సీట్ను బీజేపీ కేటాయించడంతో అది సాధ్యం కాలేదు. సోము వీర్రాజు, మాధవ్, భానుప్రకాష్ లాంటి సీనియర్ నేతలు కూడా టికెట్ల కోసం ప్రయత్నించి హైకమాండ్ నిర్ణయానికి తలకొక్క తప్పలేదు. టికెట్ రాకపోయినా కూటమి గెలుపు కోసం పనిచేశారన్న పేరు మాత్రం సంపాదించారు. అందుకే ఇప్పుడు తమకు పదవులను ఇవ్వాలని కోరుకుంటున్నారు. అలాగైతేనే కష్టానికి తగ్గ ఫలితం, గుర్తింపు దక్కుతుందన్న నమ్మకం కార్యకర్తలు, నేతల్లో కలుగుతుందంటున్నారు. ఇప్పటి వరకు కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవులపై అఫీషియల్ మీటింగ్ జరగలేదు. కాబట్టి ఎవరికి ఎన్ని పదవులు అనే విషయంలో జరిగేదంతా ప్రచారం మాత్రమే అంటున్నాయి కూటమి పక్షాలు. త్వరలోనే ఈ పదవుల పంపకాలపై ఒక స్పష్టత మాత్రం వస్తుందని చెప్తున్నాయి. మరి ఆ స్పష్టత ఎలా ఉంటుంది, బీజేపీ కోరుకుంటున్నట్టుగా తగిన ప్రాధాన్యం లభిస్తుందా లేదా అనేది చూడాలి.